అన్నదాతలు పండించిన అన్ని రకాల పంటలకు తగిన రీతిలో గిట్టుబాటు ధరలు కల్పించాలని, వ్యవసాయదారుల భాగస్వామ్యంతో రైతులు గిట్టుబాటు ధరపై ప్రత్యేక చట్టం తీసుకురావాలని, ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగంతో అనుసంధానం చేయాలని డిమాండ్ చేశారు. ఓసీజేఏసీ రైతు ప్రజా సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ఓసీజేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్ రెడ్డిలు వెల్లడించారు. రైతు బీమా వయోపరిమితిని 70 ఏళ్లకు పెంచాలని, ఆర్థికంగా వెనుకబడిన అగ్రకుల పేదల సంక్షేమం కోసం జాతీయ స్థాయి ఓసీ కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఏప్రిల్ 28న కరీంనగర్లో ఓసీజేఏసీ రైతు ప్రజా సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో సంయుక్తంగా కరీంనగర్లో 1,00,000 మందితో రాష్ట్ర స్థాయి రైతుల మహాగర్జన సమరబేరి భారీ బహిరంగ సభను నిర్వహించడం తలపెట్టినట్లు ఓసీజేఏసీ రైతు ప్రజా సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ఓసీజేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్ రెడ్డిలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల రాష్ట్ర రైతు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు ఈరోజు పవిత్ర హోలీ పండుగ శుభాకాంక్షలు. మా ఓసీజేఏసీ రైతు ప్రజా సంఘాల రాష్ట్ర జాతీయ కమిటీ తరఫున మేము ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ కరీంనగర్ పట్టణంలోని హోటల్ శ్రీనివాస కాన్ఫరెన్స్ హాల్లో ఓసీజేఏసీ రాష్ట్ర కమిటీ తర్వాత జాతీయ కమిటీ ముఖ్య నాయకులు, ప్రజా సంఘాల నాయకులతో రాష్ట్ర రైతు మిత్ర ప్రధాన కార్యదర్శి చందుపర్తి నర్సిరెడ్డి అధ్యక్షతన సమావేశమై రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై ప్రధానంగా ఎజెండాగా చర్చించి కరీంనగర్ పట్టణం లోపల వచ్చే ఏప్రిల్ 28న 1,00,000 మందితో రైతుల మహాగర్జన సమరబేరిని అన్ని సంఘాల కలుపుకొని ఓసీజేఏసీ రైతు ప్రజా సంఘాల ఆధ్వర్యం లోపల ఒక భారీ బహిరంగ సభను నిర్వహించడానికి మేము తీర్మానించి ఆ ఏర్పాట్ల గురించి ఈరోజు పాత్రికేయ మిత్రులకు మేము వివరిస్తున్నాము. ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్న రైతులకు కల్పిస్తున్నటువంటి గిట్టుబాటు ధరలు ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేకపోవడం, తర్వాత రైతులు పండించిన పంటలకు రైతుల భాగస్వామ్యంతోనే ఒక జాతీయ స్థాయి లోపల రైతు ప్రత్యేకంగా రైతు గిట్టుబాటు ధర ప్రత్యేక జాతీయ చట్టం తీసుకురావాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ